అయోధ్య రామమందిరం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలయం. ఎంతో భక్తితో భక్తులు దేవుడికి సమర్పించిన కానుకలు మాయం కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన దర్యాప్తులో 40 రోజుల్లో దాదాపు 70 సార్లు విరాళాల నగదు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అవినాష్ శుక్లా పేరు బయటకు వచ్చింది. రామమందిరంలో భక్తులు ఇచ్చిన నగదు, సమర్పించిన కానుకలను లెక్కించే బాధ్యత అవినాష్ కు అప్పగించారు. లెక్కింపు సమయంలో కొంత నగదును పక్కన పెట్టి దాచిపెట్టినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజీ ఈ ఆరోపణలకు ఆధారం అని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. శుక్లాకు మరో 6గురు సహకరించినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. ఆ తర్వాత అవినాష్ ఇంట్లో జరిపిన సోదాల్లో 20 లక్షలకు పైగా నగదు, 1121 అమెరికన్ డాలర్లు, బంగారు, వెండి ఆభరణాలు, ఎస్యూవీ వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో మరో విషయం కూడా వెలుగు చూసింది. ఆలయంలో పనిచేసే సిబ్బందికి నెలకు సుమారు 15,000 జీతం మాత్రమే వస్తుంది. కానీ అవినాష్ బ్యాంకు ఖాతాల్లో మాత్రం అతని ఆదాయానికి మించి లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి మొత్తంగా 79 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసును కేవలం దొంగతనం కోణంలో మాత్రమే చూడడం లేదు. గత 5 ఏళ్ల ఖాతాలను మళ్లీ ఆడిట్ చేయాలని సిట్ సూచించింది. గత 2 ఏళ్లలో జరిగిన ప్రధాన ఖర్చులపై కూడా విచారణ కొనసాగుతుంది. చివరకు ఈ కేసులో ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడతాయో వేచి చూడాలి.